హాయ్ అండి అందరికీ. అసలు మేమేం తప్పు చేసినామని మా వీడియోలకు మీరు లైక్ ఇస్తలేదు చెప్పండి. మేము కష్టపడి చెమటోర్చి కష్టపడి మేము పండించే పంటలే కదా అండి మీరు తింటున్నారు. ఇంకా అలాంటప్పుడు మా వీడియోలకు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికే మేమైతే చాలా ఖర్చు అయితే పెట్టినాము. చిన్న చిన్న మొలకలు వచ్చినాయి చూడండి. లక్షల్లోనే పెట్టుబడి పెట్టినామన్నమాట. ఇప్పుడైతే ఈ పంటకు చీమల మందు కొడుతున్నాము. ఎందుకంటే చీమలు తినేస్తున్నాయి పంట అంతని. ఇంత పెట్టుబడి పెట్టి మేము కష్టపడి పంటలు పెడుతుంటే మా పంటలకైతే గిట్టుబాటు ధర రాలేదు. ఇంకా అందుకే కదండి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది. ఆ పొలానికి తెచ్చిన మందులే వాళ్ళు తాగి చనిపోతున్నారంటే దానికి కారణం పంటలకు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. దారుణంగా నష్టపోతున్నారు. కూలీలు అయితే దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇలా చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. ఈ మొలకలని చాలా వరకు చీమలు తినేస్తున్నాయి. అందుకే ఇప్పుడు మందులు తెచ్చినాయి. మీ మందుల రేటు కూడా చాలా కాస్ట్ అండి. ఇది చూస్తున్నారు కదా, లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇంతకీ మేము చేసిన తప్పు ఏమిటో మీరు చెప్పగలరా? ఎందుకంటే మా వీడియో చూస్తున్నా కూడా లైక్ కొట్టట్లేదు. ఎందుకని? మేము చెమటోర్చి కష్టపడి పంట ఎంత నష్టపోతున్నా పంట పండిస్తున్నాము. అది ప్రజల కోసమే కదా. ఒక లైక్ ఇవ్వడానికి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీకైతే ఎటువంటి నష్టము ఉండదు కదా. ఇంకెందుకండి లైక్ ఇవ్వట్లేదు? ఇలా చిన్న చిన్న మొలకల్ని మేము ఎంత చిన్న పిల్లల్లాగా చూసుకోవాలి. ఎనీ టైము మేము పంట పొలాల్లోనే ఉండాలి. ఇంత కష్టపడుతున్న దారుణంగా మేము మోసపోతున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వాలు మాకు సరైన ధర ఇవ్వట్లేదు. మేము పెట్టిన పంటకు మాకు ధర నిర్ణయించే అధికారం కూడా లేదు. ఇంతకు ముందు రోజుల్లో చూసినారా, చాలామంది రైతులైతే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది నిజమే. ఎందుకంటే భరించలేరన్నమాట. ఎన్ని పంటలన్నీ పెట్టి చూస్తారు, పెట్టిన ప్రతి పంట నష్టపోతుంది దారుణంగా. అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి ఇలా కొనసాగకూడదంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పెట్టిన పంటకు సరైన ధర నిర్ణయిస్తే రైతులు కూడా బాగుంటుంది. ఈ మధ్య అయితే విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కదానికి ధరలు పెరిగిపోతున్నాయి. కానీ మేము పెట్టిన పంటకు మాత్రం ధర రావట్లేదు. ఇంత కష్టపడి చూడండి, అక్కడక్కడ పైపులు తెగిపోయినాయి. అవి చూసుకోవాలి, లాక్ వేయాలి ఆ పైపులకు. చీమలు తినకుండా చిన్నప్పటి నుంచినే మందులు కొట్టాలి. ఇలా పెరుగుతూ వాటిని చిన్న పిల్లల్లాగా మేమైతే చూసుకుంటున్నాము. అయినా కూడా మాకు ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం అయితే వస్తలేదు. దీనికి కారణం ఆ దేవుడు కూడా ఒక రూపంలో ఉన్నాడు, అంతే కదా. ఆ దేవుని కూడా మేమే నైవేద్యం. మేము వండి పెడితేనే, మేము పంట పండిస్తేనే ఆ పంట పండించిన పంటను తీసుకెళ్ళి దేవునికి నైవేద్యంగా వండి పెడుతున్నారు. ఇది నిజమే కదా ఫ్రెండ్స్. చూడండి, ఎర్రటి ఎండకు మేము ఎంత కష్టపడుతున్నాము. అయినా కూడా మాకు ఎవ్వరు సపోర్టు ఇస్తలేదు. ఎందుకు? మేమేం తప్పు చేసినామని మాకు లైక్లు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. చూస్తున్నారా మేము ఎంత కష్టపడుతున్నామో పొలాల్లో. లక్షల్లోనూ పెట్టుబడి పెట్టినాము. కానీ ఈసారి చూడాలి ఎంత వస్తుంది అనేసి. ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.